Hi everyone, welcome to Gopi Study Circle. So friends, మీలో SI కానిస్టేబుల్ బీట్ ఆఫీసర్ అండ్ అదర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సో నా యొక్క యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎందుకు అనంటే మనం రాబోయే నోటిఫికేషన్లని దృష్టిలో పెట్టుకొని నా యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ క్లాసెస్ అనేది నేను కండక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా అర్థమెటిక్ అనేది కాదు, సో రీజనింగ్ అండ్ పీర్ మ్యాథ్స్ పైన కూడా మనం ప్రతి టాపిక్ ని ఒక లైవ్ క్లాస్ లో నేను తీసుకుంటున్నా. మరి ఈ లైవ్ క్లాస్ లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ తీసుకుంటున్నాం కదా, కానీ కొన్ని క్వశ్చన్స్ కాదు, ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ మనం కవర్ అయ్యే విధంగా సో ప్రతి టాపిక్ పైన తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బీట్ ఆఫీసర్ ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది అనుకోండి, సో దానికి సంబంధించిన సిలబస్ ని మనం ఎవ్రీ డే అనేది టాపిక్ వైజ్ గా తీసుకుంటున్నాం, రైట్? సో ఈ విధంగా మీకు యూస్ఫుల్ అవుతుంది కాబట్టి సో ఈ యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్, ఈ రోజు మనం ఇక్కడ టైమ్ అండ్ వర్క్ లో మనం కొన్ని క్వశ్చన్స్ డిఫికల్ట్ గా చేస్తూ ఉంటాం. అంటే ఏంటిది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్ప్లేలో కనిపించే క్వశ్చన్ ఏంటిది అని అంటే, సో ఈ క్వశ్చన్ ని చూస్తేనే నీకు పర్సంటేజ్ లో ఉంది కదా, నేను చేస్తానా లేదా అనేది మీకు ఒక అంటే కొన్ని డౌట్ఫుల్ గా ఉంటాయి అన్నట్టు. సో అటువంటి క్వశ్చన్స్ ని మనం కొంచెం థింకింగ్ అనేది ఏ విధంగా ఉండాలనేది మనం చూసుకుందాం. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, టు కంప్లీట్ ఎ సర్టెన్ టాస్క్ ఎక్స్ ఇస్ 40% మోర్ దెన్ వై అండ్ జెడ్ ఈస్ 40% లెస్ ఎఫిషియెంట్ దెన్ వై అంటున్నాడు. వర్కింగ్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ the task in 21 days. Y and Z together worked for 35 days. The remaining work will be completed by X alone అంటున్నాడు. అంటే క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చిండు అని అంటే, మనకి వాళ్ళకి ఎఫిషియన్సీ ఇచ్చిండు, సామర్థ్యం గురించి ఇచ్చిండు. సో X సామర్థ్యం Y కంటే ఎక్కువ ఉంది, Y సామర్థ్యం మనం ఇక్కడ ఏది Z తక్కువ ఉంది అంటున్నాడు, Y కంటే Z తక్కువ ఉంది అంటున్నాడు. అదేవిధంగా వాళ్ళు అందరూ ముగ్గురు కలిసి చేస్తే 21 days లో కంప్లీట్ అవుతుంది అండ్ వై జెడ్ చేసి 35 days లో చేసిన తర్వాత రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అనేది క్వశ్చన్. సో నేనేమంటున్నా అంటే, వర్క్ ఎఫిషియన్సీ అనేది ఫస్ట్ తీసుకోవాలి అండ్ ఎక్స్ వై ఇక్కడ కాంబినేషన్ ఉంది అండ్ వై జెడ్ అనేది కాంబినేషన్ ఇచ్చిండు, రైట్? ఇక్కడ మనకి ఓన్లీ 40% ఏమన్నాడు, 40% అంటున్నాడు కాబట్టి కొంచెం బెటర్ గానే వెళ్ళిపోవచ్చు. ఏంటిది అంటే 40% ఫ్రాక్షన్ మనం ఆల్రెడీ మనం క్లాసెస్ లో తీసుకున్నాం, డైరెక్ట్ షార్ట్ కట్. దీన్ని మనం ఏది పర్సంటేజ్ ని 100 అనుకోవాలంటే 22 25 అని తీసుకోమన్నా, అంటే 2/5 భిన్నం ఫ్రాక్షన్ వచ్చినప్పుడు సో ఎక్స్ అనేది మోర్ దెన్ అన్నాడు కాబట్టి దీన్ని 7 గా తీసుకో. 5 + 2 ఎంత రాసుకోవచ్చు, ఇక్కడ 7 రాసుకోవచ్చు అండ్ ఇక్కడ 5 రాసుకోవచ్చు. అండ్ జెడ్ అనేది వై కంటే తక్కువ ఉంది అన్నాడు కాబట్టి దాన్ని మనం ఏం తీసుకోవచ్చు, 5 అండ్ ఇక్కడ 3 తీసుకోవచ్చు. మరి ఇక్కడ వై అనేది సో 5 అనేది రెండు చోట్ల ఉంది కాబట్టి సో XYZ రేషియం రాసుకోవచ్చు, అంటే 753 అనేది రాసుకోవచ్చు. ఇది ఏంటిది అంటే, ఎక్స్ అనేటోడు 7 parts డైలీ కవర్ చేస్తున్నాడు, వై అనేటోడు ఇక్కడ 5 parts చేస్తున్నాడు, జెడ్ అనేటోడు 3 parts చేస్తున్నాడు. సో ఈ రకంగా మనం ఇక్కడ వాళ్ళ యొక్క వర్క్ ఎఫిషియన్సీ ఇచ్చిండు కదా. మరి నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, రిమైనింగ్ పార్ట్ కదా మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ వర్క్ ఇక్కడ 21 days లో కంప్లీట్ అవుతుంది ముగ్గురు చేస్తే, కానీ ఇక్కడ వైజెడ్ మాత్రమే చేసారు. వైజెడ్ ఎన్ని డేస్ చేసారు అంటే 35 days చేసారు. అంటే ఈ పార్ట్ అంతా కంప్లీట్ అయినట్టే కదా. అప్పుడు ఇది ఏమవుతుంది, రిమైనింగ్ పార్ట్. ఈ రిమైనింగ్ పార్ట్ ని ఎవరు చేయాలి, ఎక్స్ అనేటోడు చేయాలి. ఎక్స్ అనేటోడు రోజుకి ఎంత చేస్తున్నాడు, 7 parts. మరి టోటల్ పార్ట్స్ కదా నాకు రిమైనింగ్ ఉండాలి. అందుకోసం మనం ఏం చేయాలి అని అంటే, సో 21 × 7 5 అండ్ నెక్స్ట్ 3 టోటల్ ముగ్గురు చేసారు కాబట్టి వాళ్ళ ఎఫిషియన్సీ డైలీ ఎఫిషియన్సీ ఎంత అవుతుందంటే 15 అవుతుంది. మరి దాని నుండి ఏం చేయాలంటే, వైజెడ్ చేసిన పనిని మనం మైనస్ చేస్తాం. అలా వైజెడ్ ఎంత చేసారు అంటే 35 days చేసారు. వాళ్ళిద్దరు కలిసి 5 + 3 ఎంత అంటే 8 parts చేసారు. మరి ఇక్కడ 15 2 300 మళ్ళీ 5 అంటే సో 315 వస్తుంది. అంటే 15 1 15, 15 2 30, 31 అవుతుంది. అలాగే మనం ఇక్కడ తీసుకుంటే 8 5 40, 8 3 24 అంటే 280. అంటే వాళ్ళు ముగ్గురు కలిసి 315 భాగాలు చేస్తే మరి వాళ్ళు 280 units వాళ్ళిద్దరు చేసారు. మరి మిగిలింది ఎంత అంటే ఎంత వస్తుందండి ఇక్కడ అంటే 35 parts వస్తుంది. మరి 35 parts అనేది మిగిలిన వర్క్ అన్నప్పుడు అది ఎవరు చేయాలంటున్నాడు, ఎక్స్ అనేటోడు చేయాలి. మరి ఎక్స్ అనేటోడు డైలీ ఎంత చేయాలంటున్నాడు, 5 అండ్ 7 parts చేస్తున్నాడు. అలా తీసుకుంటే 7 ఎంతలు కట్ చేసుకోవచ్చు, 5. అంటే చూడండి టోటల్ 35 parts డైలీ 7 parts చేస్తే 5 days కదా తీసుకోవాలి. అందుకోసం రిమైనింగ్ ని ఎక్స్ అనేటోడు ఎన్ని రోజుల్లో చేస్తాడంటే సో 5 days లో కంప్లీట్ చేస్తాడు అనేది ఆప్షన్ సెకండ్ కరెక్ట్ అని
చెప్పచ్చు. మరి అదే విధంగా మనం ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మళ్ళీ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దీని ఉండే. A, B and C together complete a work in 40 days. A plus B can complete this work in 33.33% lesser than C. While B can complete this work in 33.33% more than A plus C. In how many days B and C taking working together అంటున్నాడు. అంటే చూడండి, బీసీల గురించి అడుగుతున్నాడు. ఇక్కడ కాంబినేషన్ ఏబీసీలు ముగ్గురు కలిస్తే, క్వశ్చన్ చూడండి, ఏబీసీలు ముగ్గురు కలిస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అని అంటే 40 days లో కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, మరి మనకేమంటున్నాడు అంటే బీసీలు కలిసి ఎన్ని రోజుల్లో చేయాలి అంటున్నాడు. మరి బీసీలు కలిసి చేయాలంటే టోటల్ పార్ట్స్ ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ పార్ట్స్, ఆ పని మొత్తం ఇంత భాగం ఉంది, మరి బీసీల రేషియో డైలీ ఎంత చేస్తున్నారు, అప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ఆటోమేటిక్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. అందుకోసం ఏబీసీ 40 days అనేది ఓకే, కరెక్టే. మరి ఈ కాన్సెప్ట్ లో నేనేం చేస్తున్నా, 40 days చేస్తున్నాం, కానీ ఆ 40 days ముగ్గురు కదా చేస్తున్నారు, ఆ ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ కదా నాకు కావాలి. అలా ముగ్గురికి ఎఫిషియన్సీ బై బీసీల ఎఫిషియన్సీ తీసుకుంటే మనం ఆన్సర్ తీసుకోవచ్చు. మరి ఇక్కడ నెక్స్ట్ ఏంటిది అని అంటే చూడండి, ఏ ప్లస్ బి అనేది సి కంటే తక్కువ టైం తీసుకుంటారు, 33.33% అంటున్నారు. సో 33.33% తక్కువ టైం అన్నప్పుడు దాని ఫ్రాక్షన్ ఎంత, సో 1/3. తక్కువ అంటే ఏం రాస్తారు, సో 2:3. ఇది దేంట్లో ఉంది, వర్క్ లో ఉంది, వర్క్ లో ఉన్న అంటే టైంలో ఉంది. సో టైంలో ఉన్నప్పుడు మనం దాన్ని దేంట్లోకి కన్వర్ట్ చేయాలి, సో వర్క్ ఎఫిషియన్సీలో కన్వర్ట్ చేయాలంటే నీకు ఎంత రావాలి అని అంటే, సో 3:2 రావాలి. ఆ నెక్స్ట్ వన్ ఇంకోటి కదా ఇచ్చిండు అని అంటే, మరి ఏసీలు బి తోటి కంపేర్ అవుతుంది. అంటే బి అనేటోడు ఇక్కడ ఏసీల కంటే ఎక్కువ టైం తీసుకుంటాడు, 33.33% ఎక్కువ తీసుకుంటాడు. అంటే 3 + 1 ఎంత అంటే 4 రాస్తాం, 3 రాస్తాం. అదేవిధంగా దీన్ని మనం మార్చుకోవాల్సి వచ్చినప్పుడు 3:4 రాస్తాం. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటిది అని అంటే, సో ఇక్కడ ఏబిసి అంటే 3 to 5 కదా, ఏబిసిబి అంటే ముగ్గురు ఉన్నట్టే కదా. ఇక్కడ 3 members టోటల్ ఎంత అంటే 5 ఉంది, ఇక్కడ 3 members టోటల్ ఎంత అంటే 7 ఉంది. మరి 7, 5 ఈక్వల్ అవుతుందా, ముగ్గురిది కదా సేమ్ ఉండాలి. ఏబిసి అన్నప్పుడు ఇక్కడ ఎంత ఉందో అక్కడ కూడా అంతే ఉండాలి కదా, కానీ లేదు. కాబట్టి అప్పుడు ఇక్కడ 7 తోటి మల్టిప్లై చేయండి, ఇక్కడ 5 తోటి మల్టిప్లై చేయండి, ఈ టోటల్ ని రివర్స్ మల్టిప్లై చేసేయండి, మీన్స్ ఎల్సిఎం అన్నట్టే అలా వెళ్ళొచ్చు అన్నట్టు. 7 3 ఎంత అంటే 21, 7 2 14 అండ్ 5 3 15, 5 4 ఎంత అంటే 20, రైట్. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ టోటల్ వాల్యూ ఎంత అయింది 35 parts, ఇక్కడ వాల్యూ ఎంత అయింది 35 parts. అంటే వాళ్ళు ముగ్గురు కలిసి 40 రోజుల పాటు ఎంత చేస్తారంటే 35 parts చేస్తారు. మరి ఇంకోటి, ఇప్పుడు నాకు కావాల్సింది బీసీ అన్నాడు కాబట్టి ఇక్కడ బి వాల్యూ ఎంత 15, ఇక్కడ సి వాల్యూ ఎంత 14, అంటే ఇక్కడ 15 ప్లస్ ఎంత అంటే 14 వాల్యూ ఎంత అంటే 29 అవుతుంది. 35 4 = 140 అవుతుంది, 35 4 = 140 అంటే 1400 బై ఎంత అంటే సో 29. 29 ఎంతలో కట్ చేసుకోవచ్చు అని అంటే 29 మనం 4 కట్ చేసుకోవచ్చు, 5 అంటే ఎక్కువ అవుతుంది కాబట్టి సో 4 కట్ చేసుకుంటే 45 అవుతుంది, 5 అయితే అందుకోసం 116 కట్ అవుతుంది, 4 కట్ చేసిన చూడండి 116. 140లో 116 రిమైనింగ్ ఎంత ఉంటుంది 24 కదా, అంటే 240 అవుతుంది. మరి 240కి నియర్ లో మనకు కట్ అయ్యే వాల్యూ ఎంత అంటే 29 తోటి. సో ఇక్కడ 116 4 అయితే 116 వచ్చింది కదా, దాని డబుల్ ఎంత 232 కదా, అందుకోసం 8 కట్ చేస్తే సో 232 అవుతుంది. ఆ 232ని మనం రిమైనింగ్ ఎంత అనుకోవచ్చు 8, దాన్నే మనం బై 29 అని తీసుకోవచ్చు, రైట్. సో 48 ఇక్కడ ఏం రాసుకోవచ్చు 8/29 అనేది ఆప్షన్ 4th వన్ అనేది కరెక్ట్ అవుతుంది. అంటే మనం కంప్లీట్ గా సో డెప్త్ క్వశ్చన్స్ అనేది మనం లైవ్ క్లాస్ లో తీసుకుంటాం కాబట్టి సో మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో మీరు ఏం చేయాలి అని అంటే జస్ట్ డైలీ నన్ను ఫాలో అయితే సో మాక్సిమం సబ్జెక్ట్ మీరు కవర్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.